అందరికీ నమస్కారం. వినపడుతుందా? వినిపిస్తుందనా? ఓకే, ఓకే. సో మనం క్యాలీ ఫ్యామిలీ దగ్గర ఉన్నాం. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం ఈ క్యాలీ సాల్ట్స్ చెప్పుకుంటున్నాం. సో క్యాలీ అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తుకొస్తుందండి? ఏం గుర్తుకు రావాలి? స్టింగింగ్ టు ఫ్యామిలీ అనేది గుర్తు రావాలి. వెరీ నైస్, క్లింగింగ్ టు ఫ్యామిలీ. సో ఈ క్యాలీ ఐడియా అంతా కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా, అందుకే కోప్డప్ స్టేట్లో ఏంటంటే ఆ డిపెండ్ అయినటువంటి ఆ సాల్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కోప్డప్ స్టేట్లో ఆ ఫ్యామిలీ ఎడల ఉండేటువంటిది ఉంటుంది. ఫెయిల్యూర్ స్టేట్లో దాని పూర్తి స్థాయిగా ఆ రెమెడీ తాలూకు డెప్త్ మనకి అర్థమవుతుంటుంది. సో సక్సెస్ కోప్డప్ స్టేట్స్లో ఉన్న దాంతో వాళ్ళు కోపింగ్ అవుతూ ఉంటారు. ఆ కోపింగ్ అవుతున్నంతసేపు మనకి పెద్దగా ప్రామినెంట్గా మనకి కనిపించకపోవచ్చు. లైట్గా ఉంటాయి సిమ్టమ్స్ అన్నీ కూడా, ప్రూవింగ్లో మనకి ఏదైతే కనబడుతుంటాయో అవన్నీ. బట్ ఫెయిల్యూర్ స్టేట్లో గనక పడితే అప్పుడు మనకి ఆ పూర్తి స్థాయి పిక్చర్, మొన్న కూడా ఎవరో అడిగారు ప్రూవింగ్స్లో ఎట్లా తెలుస్తుంది అని. సో ప్రూవింగ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రూవింగ్స్లోను వాటిల్లోనూ కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. కానీ మనం ఆ పెర్సన్ తాలూకు ఎరీనాని బట్టి ఈ ప్రూవింగ్స్లో ఉండేటువంటి సిమ్టమ్స్ ఎక్కడ అభివ్యక్తీకరింపబడతాయో మనకు తెలుస్తుంది. అది కాన్సెప్ట్ అంతే. కోప్డప్ స్టేట్లో ఉంటే కొన్ని సిమ్టమ్స్ మనకి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. ఫెయిల్డ్ స్టేట్లోకి వచ్చేసరికి, పెర్సన్ ఫెయిల్డ్ స్టేట్లోకి వచ్చేసరికి మీకు అది పూర్తి స్థాయిగా మనకి ఏవైతే ప్రూవింగ్స్లో వచ్చాయో ఆ సిమ్టమ్స్ ఇంకా బాగా ఎక్స్ప్రెస్ అవుతాయి. ఏ రెమెడీకైనా అంతే, క్యాలీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మరి ఎవరు అడిగారో నాకు గుర్తులేదు, కానీ ఆ డౌట్ ఐ థింక్ ఇట్ గాట్ రెక్టిఫైడ్. ఆర్ యూ ప్లీజ్ ఆస్క్, వీ కెన్ ఫర్దర్ అనలైజ్ దట్ పాయింట్ అండ్ వీ కెన్ గో అహెడ్. ఆ పాయింట్ మీకు అర్థమైతే చాలు. అర్థమైంది డాక్టర్ గారు. ఓకే. సో నెక్స్ట్ మన సెషన్స్లో, మన సిరీస్లో క్యాలీమ్యురాటికం, ఇది మనం టిష్యూ సాల్ట్గా వాడుతూ ఉంటాం కదండి, అవునా? అవును డాక్టర్ గారు. క్యాలిమూర్ అనేది మనం చాలా ఎక్కువ టిష్యూ సాల్ట్స్గా క్యాలిమూర్ 6X వాడుతూ ఉంటాం. సో కొంతవరకు మనం టిష్యూ సాల్ట్స్లో వాడేటువంటి విధానం యాక్చువల్గా ప్రూవింగ్స్లో కూడా కొంతవరకు అదే మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఆ కోల్డ్ అండ్ రెస్పిరేటరీ ఐడియా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే యాంటీ ప్రివెంటివ్గా, అంటే ఏదైనా ఎపిడమిక్స్ అవి ఉంటే, లేదా ఏదైనా బాగా కోవిడ్స్ ఇలాంటి వైరల్ కండిషన్స్ బాగా ఉంటే క్యాలిమూర్ 6X డైలీ వేసుకోండి 3 times a day అని చెప్తుంటారు కొంతమంది. సో ఎనీ హ్యావ్ ఏంటంటే ఈ క్యాలిమూర్ ఐడియా మోస్ట్ ఆఫ్ ద యూసేజ్ టిష్యూ సాల్ట్స్ నుంచే హోమియోపతిక్ పొటెన్సీకి క్యారీ అయ్యింది. వాస్తవంగా కొంత సిమిలారిటీ కూడా ఉంది. కానీ క్లినికల్గా మనం క్యాలిమ్యూర్ని క్లినికల్గా మనం ఎలా పట్టుకోవాలి, అసలు ఈ క్యాలిమ్యూర్ ఎక్కడ ఇండికేట్ అవుతూ ఉంటుంది మనం హోమియోపతి పెర్స్పెక్టివ్ ప్రకారం, నాట్ యాజ్ ఎ టిష్యూ సాల్ట్. ఎక్కువగా క్యాలిమూర్ మనకి టూ మచ్ డ్రగ్ అబ్యూస్ జరిగిన చోట మనకి గుర్తుకు రావాలి. బాగా ఎక్కువ అలోపతిక్ డ్రగ్స్ ముఖ్యంగా అబ్యూస్ చేస్తే, అంటే లాక్సేటివ్స్, ఒక 5 ఏళ్ళు లాక్సేటివ్స్ వాడేయడం, లేదా యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడేయడం, హార్మోన్ థెరపీ వాడడం, అలాగే యాంటీ
హైపర్ విపరీతంగా వాడడం, రోజుకు 3 సార్లు వేసేసుకోవడం, యాంటీ డయాబెటిక్స్ వాడడం, ఇలా టూ మచ్ డ్రగ్ యూసేజ్, అలోపతిక్ డ్రగ్ యూసేజ్ టూ మచ్ జరిగిన చోట చాలా వరకు మన క్యాలిమూర్ పొటెన్సీస్లో ఒక డోసు వేయవలసిన అవసరం, లేదా 1, 2, 3 డోసులు వేయవలసిన అవసరం మనకి ఎక్కువగా కనబడుతుంటుంది. సో క్లినికల్ యూసేజ్ ఆఫ్ క్యాలిమోర్ మీరు రాసుకోవాలనుకుంటే గనక నోట్సెస్లో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ సినారియో వేర్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ అబ్యూజ్ డన్ బై ద అలోపతిక్ డ్రగ్స్ రిగార్డింగ్ వన్ పర్టిక్యులర్ డిసీజ్. సో ప్రూవింగ్స్లో ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి దానికి ఇతమిద్ధమైనటువంటి ఆధారం లేకపోయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు మాస్టర్స్ మనకి క్యాలిమోర్ని ఈ రకమైనటువంటి యూసేజ్ చాలా ఎక్కువ ఇచ్చి ఉన్నారు. అంటే ఈవేళ ఉన్నటువంటి లోకంలో మీరు మీకు తెలియందే ఉంది. ఎందుకంటే హ్యాన్యుమన్ చెప్పింది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చేయటమే ఈరోజు లక్ష్యం. మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే అన్నీ కలిపి ఒకటిగా చూడండి రా, హోలిజం రా అని హ్యాన్యుమన్ గారు చెప్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈవేళ జరుగుతుంది. కన్ను కుక్క డాక్టరు, ముక్కు కుక్క డాక్టరు, చెయ్యికో డాక్టర్, కాలుకో డాక్టర్, లంగ్స్ కో డాక్టర్, హార్ట్ కో డాక్టర్, ఇట్లా ముక్కలు 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 చేసేసి పేషెంట్ని చూడటం. సో ఏదో ఒక రోజు కుడి చేతికో డాక్టర్, ఎడం చేతికో డాక్టర్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. లేకపోతే వేళ్ళకి ప్రతి వేలికి ఒక డాక్టర్ వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు ప్రెసెంట్ సినారియోలో. కానీ ఇట్లా చేయటం వల్ల వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అంటే టూ మచ్గా ఒక పార్ట్నే కన్సిడర్ చేసుకుంటూ వైద్యం చేయటం వల్ల ఎవ్రీ అటెంప్ట్ టు మేక్ ఏ సిమ్టమ్ వ్యానిష్ మేక్స్ ద డిసీజ్ ఇన్క్యూరబుల్. అంటే ఒక లక్షణం వచ్చిందనుకోండి, ఆ లక్షణాన్ని ప్రధానంగా గనక మనం వైద్యం చేస్తున్నట్టయితే ఆ లక్షణం అదృశ్యం అయిపోయి ఆ కేసు ఇన్క్యూరబిలిటీలోకి స్లోగా వెళ్ళిపోతుంటుంది, విచ్ ఈజ్ అ డేంజరస్ బెల్. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుందండి, ఏమిటి అసలు ఇక్కడ జరుగుతున్నది అంటే, మీరు ఎప్పుడైతే హోలిస్టిక్గా కేసు కన్సిడర్ చెయ్యరో అప్పటి నుంచి కూడా పేషెంట్కి మనం హోమియోపతి మందు ఇస్తున్నాం అనే భ్రమలో మనం ఉంటాం తప్ప నిజానికి హోమియోపతి వైద్యం జరగట్లేదు. ఎందుకంటే హోలిజం అనేటువంటి దాన్ని కన్సిడర్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అందుకని ఒక పెర్సన్ని యాజ్ ఏ హోల్గా మీరు కన్సిడర్ చేయవలసి ఉంటుంది. కానీ చిత్రంగా మనం ఆపోజిట్గా చేస్తూ ఉంటాం. సో హోమియోపతికల్గా కూడా అలా చేసినా తప్పే. మనం ఎప్పుడైతే ఒక లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వైద్యం చేస్తూ ఉంటామో మనం తెలియకుండానే మనం కేసుని ఇంక్యూరబిలిటీలోకి నెట్టేస్తూ ఉంటాం. సో కమింగ్ బ్యాక్, ఈ అలోపతిక్ డ్రగ్స్ ఇట్లా ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ యూసేజ్, అంటే ఒకదాన్ని ఎయిమ్ చేసి చితకొట్టేస్తూ ఉంటాము, వ్యాధిని ఎయిమ్ చేసి మనం మందులు ఇస్తూ ఉంటాము. దానివల్ల వైటల్ ఫోర్స్ మరింత బలహీనపడిపోయి ఒక రకమైన ఇన్క్యూరబిలిటీలోకి వెళ్ళిపోతుంది. సో అదే ఇక్కడ అలాంటి ఒక స్పెసిఫిక్ డిసీజ్ని ఎయిమ్ చేసి టూ మచ్ మెడికేషన్ వాడినటువంటి కేసెస్లో మీకు క్యాలిమూర్ పొటెన్సీస్లో ఇండికేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో క్యాలిమూర్ 30 కానీ 200 కానీ. సో మా గురువుగారు బుజ్జిగారు డాక్టర్ ఈవిఎం ఆచార్య, ఆయన క్యాలిమూర్ 200 అనేటువంటిది ఇటువంటి కండిషన్స్లో చాలా విరివిగా వాడేవారు. అప్పట్లోనే దాని యూసేజ్ అంత ఉందంటే ఇంక ఇప్పుడు ఎంత ఉందో ఆలోచించుకోండి. సో ఇలాంటి వ్యాధిని గురిపెట్టి టూ మచ్ మెడికేషన్ వాడిన కేసెస్లో మనం మన క్యాలీ అయోడ్లో కూడా చెప్పుకున్నాం ఈ పర్టిక్యులర్ సినారియో. ఆయన కూడా అక్కడ ఏం చెప్పారు, టూ మచ్ మెర్క్యూరీ వాడడం వల్ల యాక్చువల్ సోరిక్ స్టేట్ అనేటువంటిది లోపల బాగా అణిచిపెట్టబడి ఉంటుంది నాయన.
So unless and otherwise you remove this mercury state which has been laid by the false drugging, you cannot see the actual soric state which is behind it అని చెప్పి కెంట్ గారు చెప్పారు క్యాలీ అయ్యోట్లో. ఇక్కడ కూడా అంతే, అన్లెస్ అండ్ అదర్వైజ్ యూ రిమూవ్ ద స్టేట్ which has been done by the fellow allopathic brotherhood, you cannot see the actual antisoric state. సో ఇటువంటి కండిషన్స్ లో మీరు క్యాలిమూర్ 30తోనో 200తోనో కాస్త వైద్యం చేయవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్లినికల్ యూసేజ్ ఆఫ్ దిస్ డ్రగ్ క్యాలిమ్యూరాటికమ్. టూ మచ్ యూసేజ్ ఆఫ్ అలోపతిక్ డ్రగ్గింగ్, either laxatives or anti-diabetics or anti-hypertensives or antibiotics or hormone therapy or diuretics, ఇవన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ క్యాలిమూర్కి ఒక బ్యూటిఫుల్ క్లినికల్ యూసేజ్. సో ఇది మనం జాగ్రత్తగా మనసులో పెట్టి, దీనికి పెద్దగా మనకి ప్రూవింగ్స్ లో ఎవరో పెద్ద దీని గురించి ఇచ్చి ఉండలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. బట్ చాలా మంది మాస్టర్స్ దీన్ని ఈ రకమైనటువంటి క్యాలిమూర్ యూసేజ్ని చేశారు, సక్సెస్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. సో డెఫినెట్గా ఆ రకంగా చూసినట్టయితే మాత్రం క్యాలిమూర్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్యాలిమూర్? క్యాలిమూర్ పేషెంట్స్, మనం క్యాలీ గురించి చెప్పుకున్నటువంటిదే, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ వీళ్ళు. సో ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ పొటాషియం అండ్ మ్యూరాటికమ్. మ్యూరాటికమ్ ఏంటండి? మ్యూరేటికమ్ డౌట్ చేస్తుంటే దాని నుండి విడిపోవాలి అవునవును, అంటున్నారు. ఏంటది? కెమికల్ క్లోరిన్ ప్రకారం, కెమిస్ట్రీ ప్రకారం క్లోరిన్ క్లోరిన్ ఫ్లోరినా? క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్, వెరీ గుడ్. అంటే అది ఒక హాలోజన్ కదా? హాలోజన్. హాలోజన్. సో హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆల్రెడీ అయోడిన్ మనం చెప్పుకున్నాం కదా, క్యాలీ అయోడ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఈ మ్యూరాటికమ్ అనేది ఇంకొక 2 స్టెప్స్ ఫార్వర్డ్గా ఉంటుంది హాలోజన్స్లో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ క్లోరిన్ ఆర్ మ్యూర్ ఉన్న చోట అది చాలా డిసప్పాయింట్మెంట్ని కలగజేస్తుంది. అంటే మీరు ఈ హాలోజన్స్ తీసుకుంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్, ఇవి తీసుకుంటే మీరు ఇవన్నీ నెగటివ్లీ చార్జ్డ్ అయాన్స్. నెగటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో నెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. సో కెమిస్ట్రీ పరంగా ఏ నెగటివిటీ అయితే వీళ్ళలో ఉంటుందో, హోమియోపతి పరంగా లేకపోతే సైకలాజికల్గా ఈ పెర్సన్స్ చాలా నెగటివ్ పెర్సన్స్గా ఉంటారు. ఈ నెగటివిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో, ఒక రకమైన హోప్లెస్గా ఉంటుంది, పెసిమిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఆప్టిమిస్టిక్ నేచర్ కన్నా వీళ్ళల్లో. ఇందులో కూడా ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో పైనుంచి కిందకు వస్తుంటే పైన సెకండ్ రోలో మనకి ఫ్లోరిన్ కనబడుతుంటుంది. సో సెకండ్ రోలో 18th కాలం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనకి ఈ ఫ్లోరిన్ కనబడుతూ ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి దాంట్లో మనకి అంత హైలీ రియాక్టివ్గా ఉంటారు, లెస్ స్టేబుల్గా ఉంటారు.
మనకి ఫ్లోరిన్ చూసేసరికి చాలా రియాక్టివ్ ఎలిమెంట్, ఫ్లోరిక్ యాసిడ్ కూడా చాలా రియాక్టివ్. కానీ గ్రాడ్యువల్గా కిందకు వస్తున్న కొద్దీ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వస్తున్నసరికి స్టెబిలిటీ అనేటువంటిది బాగా పెరుగుతుంది, రియాక్టివిటీ ఏమో తగ్గిపోతుంది. ఫ్లోరిన్ ఏమో అసలు స్టేబుల్గానే ఉండదు, అయోడిన్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఫ్లోరిన్ ఏమో హైలీ రియాక్టివ్గా ఉంటుంది, అయోడిన్లో లెస్ రియాక్టివ్. సో ఫ్లోరిన్కి వచ్చేసరికి ఒక బాండ్ని తెంపేసుకోవడం అనేది చాలా ఈజీ వాళ్ళకి. అందుకే ఫ్లోరిక్ యాసిడ్లో ఏముంటుంది, దే నెవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్. దే కెన్ ఎంజాయ్ సెక్సువల్ లైఫ్ విత్ మెనీ సెక్సువల్ వర్కర్స్, బట్ రాదర్ దెన్ గెటింగ్ మ్యారీడ్. నో ఎమోషన్స్. మనకి రిపర్టరీలో కూడా రూబ్రిక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫ్లైస్ అవే ఫ్రమ్ మ్యారేజ్ ఏదో ఒక రూబ్రిక్ ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎవరైనా ఆ పర్టికులర్ రూబ్రిక్ ఉంటే పోస్ట్ చేయండి. ఫ్లైస్ ఫ్రమ్ మ్యారేజ్, దట్ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మ్యారీడ్ లైఫ్, ఇట్లా ఒక రూబ్రిక్ మనకి రిపర్టరీలో కూడా ఉంటుంది ఫ్లోరిన్ ఇండికేట్ చేయడానికి. సో ఫ్లోరిక్ యాసిడ్ అంతా అలా ఉంటుంది. క్లోరిన్లో రియాక్టివిటీ అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. సో క్లోరిన్లో మోర్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. బ్రోమిన్కి వచ్చేసరికి అటాకింగ్ ఉంటుంది కొంచెం. అందుకే బ్రోమిన్లో ఎక్కువ పోలీస్ థీమ్స్ కనబడుతుంటాయి, వాడికి కళ్ళలో కూడా పోలీసులు వస్తూ ఉంటారు బ్రోమిన్లో, ఎలిమెంటల్ బ్రోమిన్లో. సో బ్రోమిన్ ఏ సాల్ట్గా, సాల్ట్లో ఉన్నప్పుడు, ఏ అయాన్గా సాల్ట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు తన తాలూకు ఈ నేచర్ని క్యారియర్ చేసుకుంటూ ఉంటుంది, ఈ పర్టికులర్ నేచర్, నీ పోలీస్ థీము, అటాకింగ్, డిఫెన్స్, ఇవన్నీ కూడా. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఐడియా హియర్, డిసప్పాయింట్మెంట్ ఈజ్ ది ఐడియా ఫర్ ద మ్యూరాటికం. క్లోరిన్కు ఉండేటువంటిది డిసప్పాయింట్, చాలా తేలికగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో వీళ్ళు టూ మచ్ క్లింగ్స్ టు ఫ్యామిలీ, ఫ్యామిలీకి చెయ్యాలి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో టూ మచ్గా ఇన్క్లైన్ అయిపోయి వాటిల ద్వారా వచ్చేటువంటి దాంట్లో వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ రీచ్ అవ్వకపోతే ఇంకా అక్కడ నుంచి వీళ్ళకి చాలా యాంగర్, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను కలుగుతూ ఉంటాయి. దాంతో చాలా తేలికగా వీళ్ళు కోపం పడుతూ ఉంటారు రిగార్డింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తుంటారు, ఫ్యామిలీ కోసమే కష్టపడుతూ ఉంటారు, ఫ్యామిలీయే ప్రామాణికంగా తీసుకుంటారు, ఫ్యామిలీయే జీవిత ఆధారంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మోర్ ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకుంటామో అది గనక ఫుల్ఫిల్ అవ్వకపోతే దాంతో మనం డిసప్పాయింట్ అవుతాం కదండి, అవునా కదా? అవును డాక్టర్ గారు. ఆ డిసప్పాయింట్మెంట్ తోటి వీళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల బాగా కోపం, చిరాకు, విసుగు కలుగుతుంటుంది. కలగడం ద్వారా వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే ఒకానొక స్టేట్కి వెళ్ళిపోయేసరికి మీకు వాళ్ళు ఆహారం తినడం అనేటువంటిది మానేస్తారు. అదే ఫేమస్ సిమ్టమ్ ఆఫ్ క్యాలిమ్యూరేటికం. డెల్యూజన్ ఆర్ ఇమాజినేషన్ టు స్టార్వ్ అంటారు. మనకి ఏంటంటే ఆ సిమ్టమ్ చాలా మందికి తెలుసు, కానీ ఆ సిమ్టమ్ ఎందుకు వస్తుందో తెలియదు. నిజమే, చాలా రోజులు తినరు, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, తింటే
కరెక్ట్ కాదు. ఎప్పుడు మనం ఆకలితో నకనక అసలు ఎందుకో కారణం చేత తెలియదు. మాస్టర్ గారు కూడా ఈకే గారు ఒక కేసు చేశారని చెప్తారు. క్యాలీమూర్ 10M తోటి ఒక ఆవిడ మొత్తం ఫుడ్ మానేసి కూర్చుంది. మాస్టర్ గారు అప్పుడు క్యాలీమూర్ 10M వేసిన తర్వాత ఆవిడ ఎందుకు అట్లా జరుగుతుంది క్యాలీమ్యూర్లో అంటే టూ మచ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఫ్యామిలీ అండ్ దే విల్ గెట్ డిసప్పాయింటెడ్ బై ద బిహేవియర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫైనల్లీ దే విల్ ల్యాండ్ ఇన్ టు సచ్ ఎ స్టేట్ దట్ దే స్టాప్ టేకింగ్ ఫుడ్. డెల్యూజన్ టు స్టార్, అన్నం తినకుండా మాడిపోవాలి అనేటువంటిది ఐడియా బ్రెయిన్లోకి వస్తుంది. కానీ ఆ ఐడియా రావడానికి కారణం మాత్రం ఏమిటి? ఫ్యామిలీ ఫ్యామిలీ పట్ల ఉండేటువంటి బాధ్యత, ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ఉండేటువంటి క్లింగింగ్. ఆ క్లింగింగ్ టూ మచ్ అయిపోవటం వల్ల వీళ్ళ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వదో ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఫుడ్ మానేస్తారు. సో ఒక రకమైన లాస్ ఆఫ్ ఎపిటైట్ అనొచ్చు దీన్ని. కానీ దీనికి బలమైనటువంటి మెంటల్ కాజ్ ఉంటుంది. బట్ ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు ఏంటంటే ఉట్టి పుణ్యాన్ని వీళ్ళు అన్నం మానేస్తారు అని అనిపిస్తుంది. కానీ ఉట్టి పుణ్యాన్ని కాదు, దాని వెనకాల చాలా డీప్ అనేటువంటిది జరుగుతుంటుంది. ఏమిటా డీప్ అంటే వాళ్ళు తమ శక్తి అంతా కూడా కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. కుటుంబంలో ఉండేటువంటి ఎప్పుడూ అంతే కదా. కుటుంబం అనేటువంటి ఐడియా మనం ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో దాని నుంచి మనకి మనకి తెలియని ఎక్స్పెక్టేషన్ మాకు తెలియకుండానే జరుగుతుంటుంది. ఎక్స్పెక్టేషన్ వీళ్ళు ఎలా ఉండాలి అని. సరే ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదో ఇక మనిషి విలవిలవిలాడిపోతూ ఉంటాడు. సో రమణ మహర్షి ఉపదేశ సారంలో చెప్తారు, జాలపక్షి వ్రత్ అంటారు ఆయన. అంటే వలలో చిక్కిన పక్షిలా విలవిల్లాడిపోతాడు ఆయన అని చెప్తారు గురువుగారు అందులో ఉపదేశ సారంలో చెప్తుంటారు. అలాగా కుటుంబం అనేటువంటి దాంట్లో ఆ అటాచ్మెంట్ అనేటువంటిది, ఆ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది కుటుంబం అనే కాదు, వాడు దేని ఎడల ఆ ఎక్స్పెక్టేషను ఆ ఇది పెంచుకుంటూ ఉంటాడో ఇంకా అక్కడి నుంచి వాడు విలవిలవిలలాడిపోతూ ఉంటాడు. అది ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ అయినా వాడు దేన్ని కుటుంబంగా భావించిన దాంతో వాడికి అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అటాచ్మెంట్ వచ్చేసరికి ఇంక వాడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ కనుక సరిగ్గా లేకపోతే ఇంక వాడు విలవెల్లాడిపోతూ ఉంటాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్, అందుకని మన స్పిరిచువల్ జర్నీ డిటాచ్మెంట్తో స్టార్ట్ అవ్వాలంటారు పెద్దవాళ్ళు, మాస్టర్స్ అందరూ కూడా. డిటాచ్మెంట్ ఏంటంటే ఆ మనుషులు వదిలేసి అరణ్యంలో కూర్చోవాలని కాదు. డిటాచ్మెంట్ అంటే ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది దేని మీద పెట్టుకోకూడదు. అది పెద్దవాళ్ళు ఇచ్చింది. సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమో వీ విల్ బిగిన్ టు లివ్ మోర్ ఇన్ ఏ హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ. మనకు తెలియకుండానే మన రోగాలు తగ్గడం మొదలెడుతూ ఉంటాయి. చాలా కష్టం, బట్ అది చేయవలసింది మాత్రం అదే. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేటువంటి దాన్ని మనం జయించాలి ఫస్ట్. కానీ పాపం క్యాలీమ్యూర్లో ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోయేసరికి ఫ్యామిలీ మెంబర్స్తో వీడికి డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. డిసప్పాయింట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, కోపం ఎక్కువైపోతాయి. కోపం వచ్చినక్కడి నుంచి ఆ శాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత కోపపడి విసుగొచ్చి చిరాకుపడి కోపపడి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాడు ఈ బాబోయ్ నేను ఇంకా అన్నం మానేస్తాడు, ఆకలిపోయింది అంటాడు. అలాంటి స్టేట్లోకి ల్యాండ్ అయిపోతాం. సెపియాలో కూడా ఉంటుందండోయ్, ఒక రకమైన ఇండిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు గమనిస్తే ఆ ఇండిఫరెన్స్ దేని వల్ల వస్తోంది అంటే సెపియాలో యూజువల్గా ఏంటంటే వాళ్ళ ఇండిపెండెన్స్, వాడి ఇండివిజువాలిటీ అనేటువంటిది హరింపబడిన తర్వాత వస్తుంది. అందుకని ఫిఫ్త్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్లో పెట్టారు ఈ సెపియా గారిని తీసుకెళ్ళి. ఎందుకంటే సెపియా ఐడియా ఎంతసేపు టు గెట్ అవుట్, టు హ్యావ్ ఏ ఇండిపెండెంట్ లైఫ్.
టు హ్యావ్ అన్ ఇండివిజువలిస్టిక్ లైఫ్. ఇండివిజువాలిటీ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది, వర్క్ చేయాలని ఉంటుంది. అదే వర్క్ అంటే వర్కింగ్ ఉమెన్. ఇప్పుడు ఉమెన్ కనుక జెండర్గా తీసుకుంటే దే వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌ హోమ్ హౌస్. They want to get out of any such sort of comfort zone. They want to live an independent life. They want to live an individual life. అలాంటి వాళ్ళని బలవంతంగా ఒక ఫ్యామిలీలో బంధించేసాం అనుకోండి, వాడికి అగోనీ వచ్చేస్తుంది. అదొక డేంజరస్ సిచ్యువేషన్గా అనిపిస్తుంది సేపియాలో. కానీ సర్కంస్టెన్షియల్గా వాళ్ళు అలాగే నొక్కి పెట్టబడి ఉంటే అప్పుడు వచ్చేటువంటి ఇండిఫరెన్స్ సేపియా ఇండిఫరెన్స్. ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవాలి సేపియాలో. సర్కంస్టెన్షియల్గా కుదరదు బయటికి వెళ్ళడానికి. ఎగ్జాంపుల్, పల్లెటూరు, బయటికి వెళ్ళడానికి లేదు, భర్త చనిపోయారు, భార్య ఉద్యోగం ఏ సద్యోగం చేయడానికి లేదు, బయటికి వెళ్ళడానికి లేదు. గ్రాడ్యువల్గా వాళ్ళు సెపియా స్టేట్లోకి వెళ్తారు. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాంటి సినారియోస్ మీరు ఏం చూసినప్పటికీ వాళ్ళ తాలూకు ఇండిపెండెంట్ ఇండివిజువలిస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ గనక దెబ్బతింది అంటే వాళ్ళు సెపియాలోకి వెళ్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది. అలాంటి వాళ్ళని బలవంతంగా ఒక చోట నొక్కి పెడితే వచ్చేటువంటిది సెపియా స్టేట్. ఆ ఇండిఫరెన్స్ నేట్రమూర్లో కూడా ఇండిఫరెన్స్ ఉంటుంది. నేట్రమూర్లో ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడేమో ఫ్యామిలీతో ఉంటుంది, నేట్రమూర్లో ఎగ్జాక్ట్గా పెర్సన్తో ఉంటుంది. క్యాలిమూర్లో ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం చేసి 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 ఆ శాచ్యురేషన్లోకి వెళ్ళిపోతారు. నేట్రమూర్లో పెర్సన్ భర్త కోసం, ఇంక మిగతా వాళ్ళంతా ఈ ప్రపంచం అంతా భర్తే కనబడుతూ ఉంటాడు. లేదా ఆపోజిట్గా తీసుకుంటే భార్య కనబడుతూ ఉంటుంది ప్రపంచం అంతా. సో అలా ఒక పెర్సన్కి టూ మచ్గా ఇన్క్లైన్ అయిపోయి అటాచ్ అయిపోయి టూ మచ్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆ తర్వాత వచ్చేటువంటి డిసప్పాయింట్మెంట్ వల్ల వాళ్ళు నేట్రమూర్లోకి వెళ్ళిపోతారు. ఒక పెర్సన్తో అయితే నేట్రమూర్లో, ఫ్యామిలీతో అయితే క్యాలిమూర్లో. అది ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్ అయితే సిపియా. అటాచ్మెంట్ వల్ల, బాగా ఫ్రెండ్లీ నేచర్ వల్ల, కమ్యూనికేషన్ వల్ల, టూ మచ్ ఫ్రెండ్షిప్ జోన్ వల్ల అప్పుడు గనక ఎఫెక్ట్ అయితే అలాంటి కండిషన్స్లో అలాంటి వాటిల్లో యాసిడ్ ఫాస్ఫారికం ఇండికేట్. అందరూ ఇండిఫరెంటే వీళ్ళందరం, ఎవరి ఇండిఫరెన్స్ వాడిది. అది మెటీరియా మెడికాలో ఉన్నటువంటి అద్భుతం. అదే హోమియోపతిలో ఉండేటువంటి ఇండివిజువలైజేషన్ అని పిలువబడే అద్భుతమైనటువంటి ప్రక్రియ. మీరు రిపర్టరీ తీసుకుంటే మొత్తం ఈ ఇండిఫరెన్స్ అన్నిట్లోనూ ఉంటుంది. అందుకనే మెటీరియా మెడికా నాలెడ్జ్తో కూడిన రిపర్టరీ నాలెడ్జ్ ఉండాలని మాస్టర్ గారు చెప్పిన కారణం అది. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, ఇండిఫరెన్స్ అనే రూబ్రిక్ తీస్తారు, ఈ నాలుగు ఉంటాయి. ఒక మహానుభావుడు మాకు రాజమండ్రిలో ఉన్నట్టు హోమియోపతి డాక్టర్, ఈయన ఏంటంటే ఇండిఫరెన్స్ అని చూసి ఆ ఎన్ని మందులు ఉన్నాయి అన్ని మందులు కలిపేసి ఒకే మందు తయారు చేసి ఇచ్చేస్తాడు ఆయన. లేకపోతే అన్ని మందులు ఒక్కొక్క సీసా ఇచ్చి అన్ని వేసేసుకోండి అంటాడు. ఇలా ఉంటుంది రిపర్టరీ నాలెడ్జ్ అంటే. అంటే బేసిక్ ఫిలాసఫీ లేకుండా హోమియోపతి వైద్యం మొదలుపెట్టిన బ్యాచ్ వీళ్ళంతా. అందుకని ఎండి రిపర్టరీ చేసిన ఇంకొకటి చేసిన మెటీరియా మెడికా నాలెడ్జ్తో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు అది మరింత వెలుగునిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే పాపం ఆ డ్రై సబ్జెక్ట్ మిగులుతుంది కాలేజీల్లో నేర్చుకున్నది, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. సో ఫైనల్గా ఏంటంటే ఒక ఆయన ఇలాగే బట్టలు కొట్టు పెట్టుకున్నాడు హోమియోపతి చదివి పాపం. ఎందుకంటే తెలియదు, రాదు.
ఏమయ్యా ఏమిటంటే ఇదే బెటర్ సార్" అన్నాడు ఆయన. అలా ఉంటుంది. లేదా ఇందాక నేను చెప్పినట్టు ఆ మిక్సోపతి అని పేరు పెట్టాం దానికి. మిక్సోపతి అన్ని కలిపి కొట్టేయండి. పేరుకు మాత్రం హోమియోపతి డాక్టరు, చేస్తున్న వైద్యం మిక్సోపతి. ఎందుకు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అందుకని రిపర్టరీ అనేటువంటి దానికి మెటీరియా మెడికా అనే ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఆ లెన్స్ మెటీరియా మెడికా. మీరు చూసే ఆ మైక్రోస్కోప్, రిపర్టరీ అనే మైక్రోస్కోప్ని చూసే లెన్స్ మెటీరియా మెడికా అవ్వాలి. అప్పుడు మాత్రమే రిపర్టరీని మీరు పూర్తి స్థాయిగా ఏ ఉద్దేశంతో అయితే మాస్టర్స్ బోనింగాసన్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాశారో దాని తాలూకు పూర్తి స్థాయి ఉపయోగం మీకు కలగాలి అంటే మెటీరియా మెడికా అనేటువంటి లెన్స్ మీ దగ్గర ఉండాలి. సో క్యాలీమ్యూర్లో అలా ఉంటుంది ఇండిఫరెన్స్. వాడు ఏమిటంటే పాపం ఫ్యామిలీ పట్ల పూర్తిగా తన తాలూకు అన్ని దాని మీద పెట్టేస్తాడు. ఇంక అక్కడి నుంచి పాపం డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్లో వాడి తాలూకు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎన్ ఐడియా టు స్టార్, ఏ డెల్యూజన్ ఆర్ ఇమాజినేషన్ దట్ హీ షుడ్ నాట్ ఆర్ హీ ఆర్ షీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. అది క్యాలియం. మినిమం 10 వేయాలి అటువంటి కేసెస్లో గనక మనకి అక్కడ గనక క్యాలిమూర్ దొరికితే. అలాంటి కండిషన్లో ఏమంటే 30 వేస్తాను 200 వేస్తానంటే ఏమీ పనిచేయదు. అది పూర్తి స్థాయి మెంటల్ డిసీజ్గా ఉంది. అలాంటప్పుడు క్యాలిమ్యూరాటికం 10 ఎంత డీప్ యాక్టింగ్ రెమెడీ అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ నాట్ నీడ్ ఎనీ యాంటీ మయాస్మెటిక్ రెమెడీ ఆల్సో. క్యాలిమ్యూర్తో గనక మీరు వైద్యం చేయిస్తే నెక్స్ట్ మనం ఇంకో యాంటీమయాస్మెటిక్ వేయాల్సిన అవసరం రాదు. క్యాలిమ్యూరే కేసు మొత్తాన్ని క్యూర్ చేస్తుంది. అంత డీప్ అండ్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ క్యాలిమ్యూర్. నెక్స్ట్ ఈ క్యాలిమ్యూర్ తాలూకు మిగతా ఉపయోగాలు. కెటరల్ కండిషన్స్ ఆఫ్ ది బాడీ, జలుబులు, దగ్గులు, జ్వరాలు, చెవి సమస్యలు, ముక్కు సమస్యలు, ఇలాంటి ఆల్ ఈఎన్టి ట్రబుల్స్ లో మనం ఆల్రెడీ క్యాలీ బైక్రోమికం చెప్పుకున్నాం, క్యాలీ కార్బ్ చెప్పుకున్నాం, క్యాలీ అయోడ్ చెప్పుకున్నాం, క్యాలీ మ్యూర్లో కూడా ఉంటుంది. అయితే కెటరల్ కండిషన్స్ మిగతా క్యాలీ సాల్ట్స్ అంత డీప్ అండ్ సిఫిలిటిక్ నేచర్ కలిగి ఉండవండు ఇందులో, చిత్రంగా. ఎందుకంటే కెటరల్ కండిషన్స్ మీరు క్యాలీ బైక్ తీసుకుంటే చాలా థిక్ ఎల్లో ఉంటుంది, క్యాలీ అయోడ్ తీసుకుంటే గ్రీనిష్ ఎల్లో ఉంటుంది, క్యాలీ ఫాస్ వారు వస్తారు నెక్స్ట్, వాళ్ళు అంతే చాలా థిక్ కెటరల్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఈవెన్ మీరు రిపర్టరీ తీసి ఓపెన్ చేస్తే ఈ మొత్తం క్యాలీ సాల్ట్స్ క్యాలీ మూరు తప్ప బైకు సిలికేటం ఫాసు అందరూ కూడా చాలా పుట్రిడ్ అండ్ అఫెన్సివ్ డిశ్చార్జెస్ కూడా ఉంటాయి. ముక్కులోంచి గనక చీవుడు వస్తే ముక్కు స్మెల్ అంటాడు. చెవిలోంచి గనక ఏదైనా డిశ్చార్జ్ వస్తే అది చాలా అఫెన్సివ్ స్మెల్ ఉంటుంది. మిగతా క్యాలీ సాల్ట్స్లో అవి థిక్గా ఉంటాయి, ఎల్లోయిష్గా ఉంటాయి, ఎదర్ గ్రీనిష్గా ఉంటాయి, స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. కానీ క్యాలిమ్యూర్లో మాత్రం దానికి అంత థిక్నెస్ ఉండదు. కెటరల్ డిశ్చార్జెస్ ఉంటాయి కానీ బాగా థిక్నెస్ ఉండదు. కొంచెం థిక్నెస్ ఉన్న మోస్ట్లీ వాటరీ అండ్ వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఎక్కడో కొంత గ్రే కలర్ ఉన్నప్పటికీ కూడా డిశ్చార్జెస్, అండ్ దే ఆర్ నాట్ ఆఫ్ అఫెన్సివ్. అఫెన్సివ్నెస్ ఉండదు. అంత డీప్ సిఫిలిటిక్ యాక్షన్ ఈ క్యాలిమర్కు ఉండదు ఈ కెటరల్ డిశ్చార్జెస్లో. కానీ మిగతా అన్నీ కూడా మీరు చూడండి. మెర్క్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బండ గుర్తులను అఫెన్సివ్తో పాటు మెర్క్సాల్లో బ్లడీగా ఉంటుంది. ఇప్పుడు చెవిలోంచి వచ్చింది అనుకోండి, అంటే ఇది ఒక కొంతమంది దీన్ని బండ గుర్తుగా పెట్టారు. చెవిలోంచి చీము వస్తుంది అనుకోండి, రక్తము చీము కలిపి వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ మెర్క్సాల్ ఆలోచిస్తారు. అంటే అలా ఆలోచించకూడదు కానీ
చాలా కేసుల్లో అదే కరెక్ట్ అవుతూ ఉంటుంది. మెర్క్సాల్లో బ్లడ్తో కలిపి వస్తుంది. అది మెర్క్సాల్ ఇండికేషన్. ఈ మిగతా క్యాలీ సాల్ట్స్లో బాగా చిక్కగా ఉంటాయి, కలర్ కూడా మారుతాయి, అఫెన్సివ్గా కూడా ఉంటాయి. కానీ క్యాలిమ్యూర్లో అటువంటి కెటరల్ డిశ్చార్జెస్ ఉండవు. దీన్ని ఎవరో పెద్ద ఆయన చెప్పారు, సెకండ్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్లో ఉపయోగిస్తారనేది చాలా బాగుంది అనిపించింది నాకు కూడా ఆ పదం. అంటే యూజువల్గా ఫస్ట్ గ్రేడ్లో బెలడోనా, డల్కమేరా ఇలా కొన్ని అయిపోయిన తర్వాత, వాటి యాక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి వాటిల్లో మోస్ట్లీ మనకి క్యాలిమ్యూర్ కనపడుతుంది. బాగా జలుబు చేసింది, కోల్డ్, తుమ్ములు, బెలడోనా ఇచ్చాం, చాలా వరకు తగ్గింది, జ్వరం కూడా తగ్గింది. కానీ బాగా చిక్కగా ఫ్లమ్ పట్టింది. అది పసుపుగా లేదు, గ్రీన్గా లేదు, చిక్కగా అంత టూ మచ్ చిక్కగా లేదు, కానీ ముక్కులోంచి కారుతూ ఉంది. అంటే క్యాలిమ్యూరాటికం 30 వేయండి. ఇక్కడ చాలా మంది క్యాలిమ్యూర్ 6x చాలా బాగా వేస్తూ ఉంటారు, తప్పు కూడా కాదు. కానీ దానికన్నా 30 వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇంకా డీప్ అయిపోయింది. అప్పుడు ఆ మిగతా బ్యాచ్, క్యాలీ బైక్, పల్సటిల్లా, క్యాలీ సల్ఫ్ వాళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ థిక్ వైటిష్ ఫ్లమ్ ఫ్రమ్ ద నోస్, అదే చెప్పాను. బాగా చిక్కగా తెల్లగా ఉంటుంది అది. వీళ్ళలో కలర్ మారిపోయి స్మెల్ వచ్చేసి అటు అంత దూరం కెటరల్ కండిషన్ ప్రయాణించదు. చిక్కబడుతుంది కానీ థిక్గా ఉంటుంది కానీ వైటిష్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళది బ్లీడ్ కూడా అవుతుంది. బ్లీడ్ అయ్యి పాపం ముక్కులోంచి వైటిష్ ఫ్లమ్ వస్తూ ఉంటుంది. ఆర్నికాలో ఉంటుంది, బ్రయోనియాలో కూడా ఉంటుంది. నోస్ బ్లీడ్ అయిన తర్వాత వస్తూ ఉంటుంది ఇలా. నెక్స్ట్, మౌత్ ఫుల్ ఆఫ్ అల్సరేషన్స్ ఆర్ యాప్తస్ అల్సరేషన్స్ అంటారు. నోటి పూతలు. నోటి పూతలు ఒకటి చాలా ఎక్కువ ఉంటాయి. క్యారీమూర్ 6x ఇస్తూ ఉంటారు టిష్యూ సాల్ట్. కానీ పొటెన్సీస్లో కూడా చాలా పనిచేస్తుంటుంది. మెర్క్సాల్లో కూడా ఉంటుంది, హైడ్రాస్టిస్లో ఉంటుంది, మొన్నే చెప్పుకున్నాం మనం. క్యాలీ అయోడ్లో కూడా ఉంటుంది, క్యాలీ కార్బ్లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండికేట్ అవుతాయి. హైడ్రాస్టిస్లో పాపం ఆకలి పోతుంది, దీంతో చిక్కిపోతూ ఉంటారు. నోటిపోతలు ఎన్నాళ్ళైనా తగ్గవు. నేను ఒక కేసులో మొన్న మధ్య ఒక్కొక్కసారి ఏదో ఇలా కూర్చుని పాఠాలు చెప్తున్నాను, కానీ అప్పుడప్పుడు నేను ఎంత బ్లండర్స్ చేస్తానని నాకు ఒక పాపం కుర్రాడిని తీసుకెళ్ళి రాజమండ్రిలో ఒక మంచి పెద్ద పేరున్నటువంటి ఒక కాలేజీలో పడేశారు, ఇంటర్మీడియట్. ఇది కాలేజ్ అంటాం కన్నా జైలు అంటే దాన్ని బాగుంటుంది. అంటే వాళ్ళకి ఇంకా ఆ పర్టికులర్ స్కూలు కాలేజీలో ఇక వ్యక్తికి వాడు చదువుకోవటం అనేది ఏమి ఉండదు. ఇంక వాడు ఒక మిషను, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే అప్పుడు వాళ్ళకి అదేదో ర్యాంక్ వచ్చేస్తుంది, వాడిని తీసుకెళ్ళి అందులో పడేయచ్చు. ఆ ఐఐటియో ఏదో, అక్కడి నుంచి ఇంకా అమెరికా తోలేయచ్చు. ఇది ఆ ఐడియా అన్నమాట. సో పాపం ఆ పిల్లోడిని తీసుకెళ్ళి అందులో పడేశారు. ఇది నాకు చెప్పారు ఇలా జరిగిందని. ఎందుకంటే అంటే వింటారా, వినరు కదా పేరెంట్స్. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓ రోజు, ఏమంటే మా వాడికి నోటిపోత తగ్గట్లేదు అన్నారు. సరే నేను మెర్క్సాల్ 30 ఇచ్చాను, అప్పటికే ఇచ్చాను, ఇంక 200 కూడా ఇచ్చాను. ఇలా చాలా రోజులు అయిపోయింది. ఒక ఆల్మోస్ట్ 8 months దాకా మెర్క్సాలు, క్రొటాలస్ హరిడస్, విపరీతమైన నోటిపోత. పాపం వాడిని తీసుకెళ్లి హాస్టల్లో పడేశారు. వాడేమో అక్కడ తినలేకపోతున్నాడు, మనిషి చాలా చిక్కిపోయాడు. హైడ్రాస్టిస్ ఇచ్చాను, ఏవి ఇచ్చినా సెట్ అవ్వట్లేదు. అప్పుడు బాబు ఒకసారి ఇలా కాదయ్యా, ఓ రోజు అంటే మా వాడికి కుదరదు, ఓ రోజు తీసుకురండి అంటే మా వాడికి కుదరదండి హాస్టల్ అన్నారు. ఇంకా నాకు నేను వైద్యం చేయలేను మహాప్రభు, నన్ను వదిలేసి వేరే డాక్టర్ని చూసుకోండి అన్నా. లేదు లేదులేండి, ఎప్పుడో సెలవు రోజు సెలవు రోజు ఇంకో రోజు తీసుకురండి అంటే, ఆదివారం ఆదివారం మాది ఉండదు క్లినిక్.
కుదరదండి, ఆదివారం మా ఆశ్రమంలో ఉంటుంది, ఇక్కడ ఉండదని చెప్పారు. సరే మొత్తం మీద అని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చాక వాడి స్ట్రెస్ చూసి నాకు బుర్ర తిరిగిపోయింది. వాడు విపరీతమైనటువంటి స్ట్రెస్లో ఉన్నాడు పాపం. వాడు మాట్లాడుతూ వాడిని అందరిని బయట కూర్చోబెట్టేసి వాళ్ళ అమ్మని నాన్నని వాడితో మాట్లాడితే వాడు ఏడుపు. బాబు ఇందులోకి వచ్చి పడ్డాను చెప్తే వినరు కదా వాళ్ళు. ఇప్పుడు వీడు చెప్పినా వినే స్టేజ్లో ఉన్నారు. వినలే. వీడికి ఏదో వైద్యం చేయించేసి ఎలాగో అలాగా అందులోనే ఉంచేసి ఆ ర్యాంక్ ఏదో కొట్టించేయాలన్నదే కానీ వీడిని అర్థం, మరి వీడు పెద్ద అయ్యాక ఏం చూస్తాడో తెలియదు కానీ వాళ్ళు అసలు వీడి కాన్సెప్ట్ని అర్థం చేసుకునే భాషలో వాళ్ళ పేరెంట్స్ లేరు. పిచ్చెక్కుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. ఏమిటో మరి ఇంక నేను ఏం చేయాలో తెలియక మొత్తం మీద కేసు అంతా శ్రద్ధగా తీసుకుని వాడికి క్యాల్కేరియా కార్బ్ 200 ఇచ్చాను. ఇస్తే అప్పుడు ఆ నోటుపోతలు తగ్గాయి. పాపం నిజంగా 8 నెలలు 9 నెలలు ఎంత ఇబ్బంది పడ్డాడో. ఒక్కొక్కసారి నా మీద నాకే కోపం వస్తూ ఉంటుంది ఇలాంటి కేసులు చేసిన తర్వాత. ఏమిటి అంటే 8 మంత్స్ పాపం వాడికి ఏవో ఇస్తున్నాం, వాడి కాన్సెప్ట్ ఎందుకంటే వాడికి టైం లేదు, పేరెంట్స్కి టైం లేదు, డాక్టర్ గారికి అసలే టైం లేదు. దాంతో పాపం పేషెంట్ అంతా నలిగిపోతున్నాడు. రావయ్యా తీసుకురావయ్యా అంటే తీసుకురారు. ఇంక చెప్పాను కదా, ఇంక ఇంత దూరం వెళ్ళాక ఇక మానేస్తాను అన్న తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే వాడితో వాడి స్ట్రెస్ అంతా చూసి వాడు మొత్తం అంతా మళ్ళీ కేసు తీసుకుని ఆ స్ట్రెస్ని అవగాహన చేసుకుని వాడు క్యాల్కేరియా కార్బిస్తే అప్పుడు తగ్గింది నోటిపోత. ఇప్పుడు బాగానే ఉంది. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు క్యాలిమూర్ నోటిపోతల గురించి చెప్తున్నాను. క్యాల్కేరియా కార్బ్ నోటిపోతలు కూడా ఉంటాయి. కానీ క్యాల్కేరియా కార్బ్ మనం చూస్తే రెపర్టరీలో అసలు అల్సర్ మ్యాప్తస్ అల్సర్లో అది లేనే లేదు చిత్రంగా. కానీ ఇక్కడ అదే పనిచేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే అదేదో లేదని ఈ మందు పడదని అనుకోకూడదు. కేసు అంతా శ్రద్ధగా తీసుకోవటం మీదే మన ఫోకస్ ఉండాలి. ఓకే. నెక్స్ట్, టాన్సిలైటిస్, ఫాలిక్యులార్ టాన్సిలైటిస్. అది ఈ టాన్సిలైటిస్ లో కూడా మనకి క్యాలిమూరు చెప్పిన ఈ సెకండ్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేదో వర్డ్ వాడారు, మంచిదే, బాగుంది అనిపించింది. అంటే ముందుగా గా ఒక మందు వచ్చి ఆ పైనున్న ఇన్ఫ్లమేటరీ స్టేట్ని ట్రీట్ చేసి ఆ వదిలేసిన మిగతా పనిని పూర్తి చేయడానికి ఈ క్యాలిమూర్ వారు ఎక్కువ వస్తూ ఉంటారు. ఆ ముందు స్టేజ్లో బెలడోనా, డల్కమేరా, ఎకోనైటు ఈ మందులు వేసేసిన తర్వాత ఆ మందులు బాగా పైనున్న ఇన్ఫ్లమేటరీ స్టేట్ని రిమూవ్ చేస్తాయి. 103 జ్వరం ఉందండి, బాగా గొంతు నొప్పిగా ఉంది అంటే బెలడోనా 200 వేస్తే గొంతు నొప్పి తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది. కానీ టాన్సిల్స్ రెండు వాచి ఉన్నాయి, ముక్కులోంచి నోట్లోంచి ద్రవం పడుతోంది, కఫం ఫ్లమ్ము, ఇంక అక్కడి నుంచి పాపం పేషెంట్ కోలుకోలేడు. అటువంటి కేసుల్లో మీకు ఎక్కువగా మీకు ఈ క్యాలిమ్యూర్ ఇండికేట్ అవుతుంది. ఆ సెకండ్ స్టేజ్లో మనకి క్యాలిమ్యూర్ ఇండికేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టాన్సిల్స్తో పాటు వాయిస్ పోతుంది. వాయిస్ పోయి గొంతు బొంగురు పోయి ఆస్తమాలా డెవలప్ అవుతుంది. పిల్లి కోతలు వస్తుంటాయి, దగ్గు వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా క్యాలిమోర్ ఇండికేట్ అవుతుంది. అలా కాకుండా గొంతులో నొసగా ఉండి తుమ్ములు వచ్చి పొడి దగ్గులా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమి ఇండికేట్ అవుతుందండి? ఏమి ఇండికేట్ అవుతుంది అటువంటి కండిషన్స్? రూమెక్స్ క్రెస్పస్, అది రూమెక్స్ క్రెస్పస్ కేసు. అది కాకుండా స్టార్టింగే గొంతులో దురదగా ఉందండి, గొంతు బొంగురిపోయింది, ఒక రోజంతా గొంతు తేడాగా ఉంది, తర్వాత నెమ్మదిగా జలుబు మొదలైంది, ముక్కులోకి నీరు గారుతోంది, అప్పుడు ఏం ఇండికేట్ అవుతుంది? బ్రోమియం. బ్రోమియం కాదు, యారమ్ ట్రిఫిలినం ఇండికేట్ అవుతుంది. బ్రోమియంలో కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది, కానీ బ్రోమియంలో డ్రైనెస్ ఉంటుంది, గొంతంతా ఆరిపోయినట్టు ఉంటుంది, ఒక రోజంతా గొంతు ఆరిపోతూ ఉంటుంది. ముఖ్యంగా డస్ట్లో తిరగడం లేదా పాత పుస్తకాలు దొలపడం, బ్రోమియం కండిషన్స్ అన్ని అలా ఉంటాయి. పెయింట్లు వేయటం, ఏదో ఒక స్ట్రాంగ్ ఆర్డర్
ఆ ఆర్డర్, స్ట్రాంగ్ ఆర్డర్ అంటే వాసన, ఆ స్ట్రాంగ్ ఆర్డర్ వల్ల ఎఫెక్ట్ బాగా. ఎవరో బస్సులో ట్రావెల్ చేశారు, పక్కనే ఒక ముస్లిం కూర్చుంది ఆవిడ, విపరీతమైనటువంటి అదేదో స్మెల్ది వాళ్ళు ఏదో వేస్తారు, అది వేసి కూర్చుంది. ఆవిడ కలిపి సీట్లో కూర్చున్నారు. కిందకి దిగింది ఆవిడ. దిగి స్ట్రైట్ అవే నా దగ్గరికి వచ్చిందండి. వామిటింగ్ సెన్సేషన్ అండి బాబు, తేడాగా ఉంది, ఇలా ఘాటుకి ఎక్స్పోజ్ అయ్యాను అని. ఏదో మంది ఇచ్చాను, వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ రోజు ఫోన్ చేసింది, జలుబు చేసిందండి. ఏమైందన్న, నేను రాత్రంతా గొంతు ఆరిపోయినట్టు అయిపోయింది. బ్రోమియం, బ్రోమియం 30 వేస్తే క్యూర్ అయిపోయింది. సో అలా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పర్టిక్యులర్ దాంట్లో, అలాగే కొన్నిసార్లు ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. అవతలోడు మాట్లాడితే, అమ్మ చెప్పండి అమ్మా అన్న, మా పేషెంట్ ఎప్పటి నుంచో వాడుతున్నారు ఆవిడ నా దగ్గర. అమ్మ చెప్పండి అంటున్నాను. నేను ఒక 10 సెకండ్స్ అయింది. "ఆహా, గుర్తు రావట్లేదు" అంది ఆవిడ. ఏమైందమ్మా అంటే, "గుర్తు రావట్లేదు, వాయిస్ రావట్లేదు" అంది. నొప్పి ఉందా? లేదు. ఏమీ లేదు, గొంతు రావట్లేదు. కాస్టికం 30, పెయిన్లెస్ హోర్స్నెస్. అదే ఫాస్ఫరస్ లో అయితే విపరీతమైన నొప్పి వచ్చి గొంతు బొంగురుపోతుంది. అన్ని రెస్పిరేటరీ కండిషన్స్ లో గుటక వేయలేడు అసలు. దాంతోపాటు తీవ్రమైన దాహం ఉంటుంది ఫాస్ఫరస్ లో. హెపార్ సల్ఫ్ లోను ఫాస్ఫరస్ లోను కూడా పేషెంట్స్ చిల్లీగా ఉంటారు, గొంతు విపరీతమైన నొప్పి ఉంటుంది, ఇద్దరికి గొంతు బొంగురిపోతుంది, ఇద్దరికి వాయిస్ మారిపోతుంది, ఇద్దరికి కూడా గుటకేస్తే నొప్పిగా ఉంటుంది, ఇద్దరికి కూడా చిల్లీ పేషెంట్లే. కానీ హెపార్ సల్ఫ్లో దాహం ప్రామినెంట్గా, ఫాస్ఫరస్లో మాత్రం మంచినీళ్ళు విపరీతంగా తాగుతాడు, ముఖ్యంగా చల్లటి మంచినీళ్ళు. మీరు చల్లటి మంచినీళ్ళు తాగుతానని అడిగితే, బిందులో నీళ్ళే తాగుతున్నాను అంటాడు. అది కాదమ్మా, చల్లటివి తాగాలని ఉందంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు. అందుకని చల్లటివి తాగాలని ఉందా అంటే, తాగాలని ఉందని, కానీ తాగనండి, నిజంగా తాగను, వేడి నీళ్ళే తాగుతాను అంటాడు. కానీ అది ఖచ్చితంగా ఫాస్ఫరస్ కేసు. పెయిన్ఫుల్ హోర్స్నెస్ ఉంటుంది ఫాస్ఫరస్లో, పెయిన్లెస్ హోర్స్నెస్ ఉంటుంది కాస్టికంలో. ఆర్జెంటమ్ మెట్ హోర్స్నెస్ ఉంటుంది, విపరీతమైన ఫ్లమ్, దగ్గు, గొంతు పొంగురుపోతుంది. పాపం వాడి ప్రొఫెషన్ రీత్యా వాడు మోస్ట్లీ ఏ లాయరో టీచరో నాలా డాక్టరో అయ్యాడు అనుకోండి, వాడు మాట్లాడాల్సి వస్తుంది కానీ మాట్లాడలేడు. పొద్దున్నే అయ్యేసరికి ఇంత కఫం పడుతూ ఉంటుంది, గ్రే గ్రే ఫ్లమ్. వాయిస్ ఎక్కువ యూజ్ చేసిన దగ్గర నుంచి గొంతు పొంగిరిపోతుంటుంది, ఆర్జెంటమ్ మెటాలికం. దగ్గు, కఫం, శ్లేష్మం, గొంతు నొప్పి, ప్లస్ అదే రూస్టాక్స్ లో ఉందనుకోండి, రూస్టాక్స్ వాడికి హోర్స్నెస్ ఓన్లీ పొద్దునే పోతుంది, తర్వాత బాగానే ఉంటాడు వాడు. లేదా చాలాసేపు మాట్లాడకుండా ఉండి ఫస్ట్ మాట మాట్లాడాలంటే గొంతు బొంగురుగా వస్తుంది. డాక్టర్ గారు, డాక్టర్ గారు అంటూ ఉంటాడు. అంటే ఫస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్ కొంచెం ఆ గొంతు బొంగురిపోతుంది, కొంచెం మాట్లాడిన తర్వాత నార్మల్ అయిపోతుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్లో అసలు మాట్లాడు కదా, రాత్రంతా పడుకుని ఉంటాడు కదా, లేచేసరికి గొంతు అది రూస్టాక్స్ కేసు. ఎవడు హోర్స్నెస్ వాడిది ఇందులో. క్యాలిమ్యూరిలో హోర్స్నెస్ ఎలా ఉంటుందంటే, వాడు ఆల్రెడీ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, థ్రోట్ అంతా నొప్పిగా ఉంటుంది, మింగితే ఇదిగా ఉంటుంది, బెలడోనా ఇండికేట్ అవుతుంది. బెలడోనా ఇచ్చాం, కాస్త రిలాక్స్ అయ్యాడు, బాగుంది. కానీ నెక్స్ట్ రోజుకి గొంతు బొంగురిపోయింది, దగ్గొస్తోంది, ఇందాక చెప్పిన వైట్ మ్యూకస్ వస్తోంది. ఆ మ్యూకస్ ఏమి బాగా థిక్ ఎల్లో కెటార్గా మారలేదు, వైటిష్ గానే ఉంది. అక్కడి నుంచి ఆస్తమాటిక్ గా మారుతుంది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, పిలికోతలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక మందుతో కొంత ఎకోనైటు, బెలడోనో, డల్కమేరో
పల్సటిల్లా ఏవో అలాంటి మందులు ఇనీషియల్ ఫేజ్లో పనిచేసాయి. కానీ తర్వాత ఈ టైప్ ఆఫ్ సినారియోలోకి ల్యాండ్ అవుతున్నాడు. నెమ్మదిగా జలుబు పెరుగుతోంది, కఫం పెరుగుతోంది, ముక్కులో చీవిడి వస్తోంది, ఆ చీవిడి రంగు లేదు, ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చింది, ఆ తర్వాత దగ్గు వచ్చింది, ఆ తర్వాత నెమ్మదిగా ఆయాసం వచ్చింది, ఆ తర్వాత నెమ్మదిగా పిల్లి కోతలు వస్తున్నాయి. ఏవి అంత సివియర్గా లేవు. కానీ ఒక మందు వేసిన తర్వాత నెమ్మదిగా ఈ సెకండ్ సెట్లో, అందుకే ఇందాక చెప్పాను, ఎవరో మంచి పదం వాడారు, సెకండ్ స్టేట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ గుర్తుపెట్టుకోవాలి. అటువంటి కండిషన్స్లో మనకి క్యాలిమూర్ 30-200 అవసరమైతే 30 అయితే రోజుకు 3 డోసులు, 200 అయితే ఒక 2-3 రోజులకు ఒక డోసు చొప్పున జాగ్రత్తగా వేసుకుంటే ఒక 1 వీక్ లోపు ఈ ఎక్యూట్ ఆర్ సబ్ ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ స్లోగా నయమైంది. అది క్యాలిమ్యూర్ యూసేజ్. అలా కాకుండా దగ్గు వచ్చిందండి, మొన్న వచ్చింది ఆ, ఒక కేసు. ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ ఇద్దరు పిల్లలు వచ్చారు. ఏమిటంటే ఒక పెద్ద ఇద్దరికి దగ్గు ఆయాసమే, ఇద్దరికి గుర్ర గుర్ర గుర్రలు అంటున్నాయి. సో పెద్దవాడికి ఎపికాక్ వేసాం, చిన్నవాడికి యాంటీమ్టాట్ వేసాం. సరే అక్కడ కూర్చుని జూనియర్ డాక్టర్ గారు ఆవిడ ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది అన్ని సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి, వాడికి అది వీడికి ఇది ఇలా రెండు పెద్దవాడు ఏంటి, దగ్గు వస్తుంది, వాడు కఫం తీస్తున్నాడు, కఫం వామిటింగ్ అయిపోతుంది, యాక్టివ్గా ఉన్నాడు. సో ద వైటల్ ఫోర్స్ ఈజ్ ఏబుల్ టు త్రో ద కంటెంట్స్, దట్ ఈజ్ ఎపికాక్. రెండో వాడికి దగ్గు ఆయాసం పిల్లి కోతలు ఉన్నాయి, వాడు కఫం బయటికి రావట్లేదు, పిల్లి కోతలు ఉన్నాయి, రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ లంగ్స్ విచ్ ఈజ్ యాంటిమ్టార్. మొన్నవే చెప్పుకున్నాం మనం ఎపికాక్లో, గుర్తుండే ఉంటుంది మీకు. సో ఇద్దరు మామూలుగా అయితే సిమిలర్గానే ఉన్నారు. కానీ ఒకటి లంగ్స్ ఏమో యాక్టివ్ స్టేట్లో ఉండి కఫాన్ని బయటికి నెట్టడానికి కంప్లీట్గా చేస్తుంది, ఇంకొకటి ఫ్లమ్ ఏమో పాప సరే ఇంకొకటి కాన్స్టిట్యూషన్ అసలు చేయలేకపోతాం. అట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అంతేగాని ముందు ఎపికాక్ ఇచ్చి తర్వాత యాంటీంటాట్ ఇద్దామండి, లేకపోతే మనం రెపటరీలో చూసి, ఈ రెపటరీలో చూస్తే ఒక్కొక్కసారి దొరకవు ఇందులో. ఎందుకంటే రిపర్టరీ మీకు ఒక పాత్ గైడ్ మాత్రమే, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. సో మనం అందుకనే మాస్టర్ గారు మహనీయులు ఊరికే చెప్పరు వాళ్ళు. ఒక 10 ఏళ్ళు మెటీరియా మెడికా నాలెడ్జ్ ఉన్న తర్వాత రిపర్టరీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన కారణం ఇది. ఎందుకంటే రిపర్టరీ మీరు గైడ్ లైన్స్గా తీసుకోవాలి. ఇందాక చెప్పిన లెన్స్ మెటీరియా మెడికా అవ్వాలి, అప్పుడు మాత్రమే రిపర్టరీ మీకు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఎన్ని చదివినా ఎండీలు గిమ్డీలు చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎలా చూడాలో మీకు తెలియదు కాబట్టి. ఆ ఎలా చూడాలో నేర్పించేదే మెటీరియా మెడికా. సో మెటీరియా మెడికా ఫుల్ నాలెడ్జ్ ఉండి దానికి చక్కగా మీరు రిపర్టరీని అనుసంధానం చేసుకోగలిగితే మీరు మరింతగా ఆల్రెడీ మీరు చేసినటువంటి ఆ వైద్యానికి ఎండీకి అది మరింత అందాన్ని, మరింత ఉపయోగాన్ని చేకూరుస్తుంది. అట్లా కాకుండా ఉత్తి డ్రై సబ్జెక్ట్గా నేర్చుకుని ఆ 4 మొక్కల కాలేజీలు ఏదో వాడి కోసం వీడి కోసం మనం ఆ థీసిస్లు రాసి బయటకు వస్తే మాత్రం ఏ రకంగానూ రిపర్టరీ మనకు ఉపయోగపడదు, ఏం చేయాలో తెలియదు దాంతో. కానీ దాన్ని గనక మీరు మెటీరియా మెడికాతో అనుసంధానించగలిగితే మాత్రం మీరు మరింతగా చక్కగా పేషెంట్స్కి వైద్యం చేయగలరు. మీ ద్వారా మాస్టర్ గారు మరింత పేషెంట్స్కి న్యాయం చేయగలుగుతారు. మనం కరెక్ట్ దాన్ని యూసేజ్ని మనం పట్టుకోగలిగితే. సో ఇది మనకి క్యాలీమ్యురాటికం గురించి. అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఐ ఇయర్ నోస్ థ్రోట్ ట్రబుల్స్లో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే వాటిల్లో క్యాలిమ్యూర్ కూడా ఒక డ్రగ్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం మిగతావన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కానీ ఈఎన్టీ కేసెస్లో క్యాలిమూర్ కూడా అంత అద్భుతమైన మందు. కానీ జాగ్రత్తగా దాని సిమ్టమ్స్ని మనం కరెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకుంటే మనకి అది ఇంకా ఎక్కువగా మన చేతుల్లో యూసేజ్ అవుతుంది. సో ఇది మనకి క్యాలిమ్యూర్. ఇక్కడ సమయం 7 దాటిపోయింది. క్యాలీఫాస్ నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం. క్యాలీఫాస్, క్యాలీసిలికేటం, క్యాలీబ్రోమేటం కూడా ఉంది.
యాక్చువల్గా మనం దాటిపోయి వచ్చాం. క్యాలిబ్రోమ్ కూడా ఉంది. సో ఇవి మనం ఫర్దర్గా వచ్చేటువంటి సాల్ట్స్. సో ఈ సెషన్లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వి సార్ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. చెప్పండి చెప్పండి. క్యాల్కేరి కార్ మౌత్ అల్సర్ ఇండికేషన్ అర్థం కాలేదు. క్యాలిమూరా, క్యాల్కేరియా క్యాలి కార్బ్. క్యాల్కేరి కార్ మౌత్ అల్సర్. ఆ క్యాల్కేరియా కార్బ్లో మౌత్ అల్సర్స్ ఏం లేవు సార్ అసలు. యాక్చువల్గా రిపటరీలో కూడా లేదు. ఆ పేషెంట్ని నేను అంటే అది ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను ఏదో రొటీన్లో కొట్టుకు వెళ్ళిపోతున్నాను సార్. పేషెంట్ని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకురావట్లేదు. వాడిని ఒక కాలేజీలో జాయిన్ చేసి అదో భయంకరమైనటువంటి జైలు అది. ఆ జైల్లో పడేశారు వాడిని. వాడు బాగా నలిగిపోతున్నాడు పాపం. దాంతో వాళ్ళు తీసుకురావడం కుదరట్లేదు. సరే నాకు ఇంకా 8 నెలలు 7 నెలలైనా నోటిపోతలు తగ్గపోయి బరువు లాగేస్తే ఆకలి లేకపోతే మనకి కొంచెం ఉంటుంది కదా సార్ లోపల. ఇంకా మా గురువుగారు నా యందు పని చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నాను, ఈసారి పేషెంట్ వస్తేనే మందిస్తాను, వాడితో మాట్లాడితేనే మందిస్తాను, లేకపోతే నేను వైద్యం చేయనని చెప్పాను. అప్పుడు ఏం చేశారంటే వాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాడితో మాట్లాడితే అప్పుడు వాడి స్ట్రెస్ అంతా చెప్పాడు. అది ఒక 40 నిమిషాలు మనకి నడిచింది. అప్పుడు ఏంటంటే వాడి ప్రాబ్లం అంతా వాడు డీటెయిల్గా డిస్క్రైబ్ చేసాం. అకాడమిక్స్లో ఎలా ఉంది, కాలేజీలో ఎలా ఉంది, వాడు ఏమనుకుంటున్నాడు, ఇదంతా కొంచెం అది ఒక్కొక్క 40 నిమిషాలు మనకు. అది మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు రాజమండ్రి వస్తే ఆ కేసు మీకు చూపిస్తాను. అప్పుడు మీకు అది ఆ క్యాల్కేరియా కార్బ్కి మనం నోటిపోతలకు మంది ఇవ్వకుండా ఆ పేషెంట్కి మంది ఇవ్వటం వల్ల ఫైనల్గా క్యాల్కేరియా కార్బ్తో తగ్గింది. అంతకుముందు వరకు ఏం చేసాం, నోటిపోతలకు మంది ఇచ్చాం. అదే చెప్పాను కదా. అందుకనే నేను ఐ విల్ నెవర్ ట్రై టు బోస్ట్ మై సెల్ఫ్. అందుకని నా ఫెయిల్యూర్స్నే నేను ఎక్కువ చెప్తానికి ప్రయత్నం చేస్తాను. బికాజ్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్స్. మనకి ఒక 50 మంది బయట ఓపీలో వెయిట్ చేస్తున్నారో అని చెప్పుకోవడం కన్నా ఒక్కడికి పరిపూర్ణంగా తగ్గించాను అని చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. ఇది ఎవరో పెట్టారు. యాజ్ యూ సెడ్ సెపియా ఇండిఫరెన్స్ ఈజ్ డ్యూ టు రెస్ట్రిక్షన్. స్టడీ టువర్డ్స్ క్లోజ్డ్ వన్స్. కెన్ we take it as cause behind is that restriction? అంతే కదమ్మా. రెస్ట్రిక్షన్ ఈజ్ డన్ బై క్లోజ్డ్ వన్సే కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సినారియోలో ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళి బాగా ఫ్రీ మూమెంట్తో చక్కగా బయటికి వెళ్ళి ఏ ఉద్యోగం అనుకుందాం, ఇక్కడ ఏదో ఒక సినారియో తీసుకోవాలి కాబట్టి హ్యూమన్ సైకాలజీలో వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ వచ్చేటువంటి ఇంటికి వెళ్ళకపోవడం. సో రెస్ట్రిక్షన్ కూడా క్లోజ్డ్ వన్స్ వల్లే ఫీల్ అవుతారు. సో ఇండిఫరెన్స్ టువర్డ్స్ క్లోజ్డ్ వన్స్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నది ఏంటి, రెస్ట్రిక్షన్ ఈజ్ డన్ బై ద క్లోజ్డ్ వన్స్, సో దే ఫీల్ ఇండిఫరెంట్ టువర్డ్స్ ద క్లోజ్డ్ వన్స్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఫ్రీ మూమెంట్ని ఎవరైతే వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేస్తారో, ఎవరైతే కంజెషను కన్స్ట్రిక్షను ఒక ప్లేస్లో రెస్ట్రిక్ట్ చేస్తారో వాళ్ళ ఎడల విముఖత వచ్చేస్తుంది సేపియాకి. ఇంక వాళ్ళ ఎడలేంటి, చుట్టుపక్కల ఉన్న అన్నిటి మధ్య విముఖత వస్తుంది, ఇండిఫరెన్స్ వస్తుంది. అది సెపియా కండిషన్. అంటే కాజ్ చూడండి, అదే నేట్రమూర్లో అనుకోండి, మీరు కంపేర్ చేసుకుంటే ఐడియా ఏంటి పాప నేట్రమూర్లో ఆ లవ్ కేర్ ఎఫెక్షన్ టువర్డ్స్ వన్ పర్సన్ ఉంటుంది. సో వెన్ దట్ పర్సన్ డజంట్ రెస్పాండ్ ఇన్ ఎ సేమ్ వే దే విల్ గో ఇన్ టు ఇండిఫరెన్స్. సో నేట్రమూర్లో ఆ క్లింగీనెస్, క్లోజ్నెస్, ఆ అటాచ్మెంట్, తన ప్రాణం అంతా వాళ్ళ మీద పెట్టేస్తారు. వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వకపోయేసరికి వాళ్ళకి ఇండిఫరెన్స్ వచ్చేస్తుంది. సెపియాలో ఆ ఐడియా కాదు. సెపియాలో ఏంటంటే వాళ్ళు ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి, ఎందుకంటే అది మొలాస్క్, సెఫలోపోడ్, 5th సబ్ క్లాస్. సో దాని ఐడియా ఏంటి, అది ఎప్పుడు ఫ్రీగా మూవ్మెంట్. నైట్రోజను, సెపియా, రూస్టాక్స్, ఎనకార్డియము ఇవన్నీ కూడా 5th సూపర్ క్లాస్లో వస్తాయి. అందరికీ ఏంటి, బయట ఫ్రీగా తిరగాలి. ఎప్పుడైతే అవి
బంధిస్తావో ఆ బంధిస్తే వాళ్ళకి కంజెషన్ ఫీల్ అయిపోతారు. అందుకే రూస్టాక్స్ లో కూర్చుంటే వాడికి స్టిఫ్ అయిపోతాయి కాళ్ళు. ఎందుకంటే అది ఎనకార్డేసియే ఫ్యామిలీ. సెపియాలో వాడు లోపలికి కనుక వాడిని వెళ్ళనివ్వకపోతే వాడు ఇండిఫరెంట్ అయిపోతాడు, కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, అజిటేట్ అయిపోతాడు. నైట్రోజన్లో ఊపిరాడదు వాడికి. వాడు ఇమీడియట్గా బయటకు వచ్చేయాలి, గాల్లోకి వచ్చేయాలి. అందుకే అర్జెంటన్ నైట్రికంలో ఆ కెనాల్స్, కేవ్స్, లిఫ్ట్స్ వాటిల్లో కనుక వాడిని పెడితే వాడు ఎప్పుడు అంటాడు. వాడు బయటికి రాకపోతే వాడు గాలి ఆడ చచ్చిపోతాడని భయం వాడికి. ఎందుకు? అవన్నీ ఫిఫ్త్ సూపర్ క్లాస్ ఐడియా. మనకు వస్తాం, మనం వెడ్నెస్డే క్లాసెస్లో ఈ ఫోర్త్ సబ్ క్లాస్ అయ్యాక ఫిఫ్త్లోకి వస్తాం. ఫిఫ్త్లోకి వస్తే ఈ కాన్సెప్ట్ అంతా ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. సో దాని వల్ల వచ్చేటువంటి ఇండిఫరెన్సెస్లో మీకు సెపియా ఇండికేటర్. ఓకేనా? యాసిడ్ ఫాస్ట్ యాసిడ్ ఫాస్ట్ చెప్పాను కదా. యాసిడ్ ఫాస్ట్లో ఆ క్లోజ్డ్నెస్, అటాచ్మెంటు టువర్డ్స్ వన్ పర్సన్, యూజువల్గా ఆ కమ్యూనికేషను, ఆ కోఆర్డినేషను, ఆ ఫాస్ఫరస్ ఎలిమెంట్ అంతా పాపం టు గెట్ రికగ్నైజ్డ్ హిమ్ అదంతా సడన్గా కట్ అయిపోతుంది. అది యూజువల్గా లాస్. అంటే సడన్గా కట్ అవ్వాలంటే ఏం జరగాలి? అయితే యూజువల్గా లాస్, చనిపోవాలి. సో అప్పుడు అలాంటి వచ్చేటువంటి ఇండిఫరెన్సెస్లో, అంటే ఇదివరకుట్లా నేను కోఆర్డినేట్ చేయలేదు, ఇదివరకుట్లా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నాను, నాకు షేర్ చేసుకోవడానికి ఆ పర్సన్ లేరు, నాకు షేర్ అప్పుడు వచ్చేటువంటి ఇండిఫరెన్స్లో యాసిడ్ ఫాస్ ఇండికేటర్. లేదా అమెరికా నిజంగా చనిపోయకపోయి ఉండొచ్చు, లేదా అమెరికా ఎక్కడికో వెళ్ళిపోయారు, రోజు మాట్లాడడం కుదరట్లేదు, ఇదివరకుట్లంతా ఆ కమ్యూనికేటివ్ ఎలిమెంట్ మా మధ్య లేదు, దాంతో నిరాసక్తతగా ఉంది. అటువంటప్పుడు కూడా యాసిడ్ ఫాస్ ఇండికేటర్. యాసిడ్ ఫాస్లో అది మోర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఐడియా, నాట్రమూర్లో లవ్, కేర్, నరిష్మెంట్ ఐడియా. ఎందుకు ఇండిఫరెన్స్ వచ్చింది అని మనకు కనిపెట్టాలి. అదే కదా మన క్వశ్చనీరు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఊ అనలేదా? అనలేదు. జ్ఞాని అర్థమవుతుంది. బట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కొంచెం అంటే ఆ ఆ ఒక్క పాయింట్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు మనం ఆపోజిట్ కూడా అడగాలి. అంటే ఆ పెర్సన్ ఉంటే ఏంటి మీకు? అంటే ఆ పెర్సెంట్ మనకి లవ్, కేరు, నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే అది నేట్రమ్ ఐడియా కదా. ఆ పెర్సన్ వల్ల కమ్యూనికేషను, మన మధ్య ఒక రకమైన బాండింగ్ ఉంది. సో ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుంటూ ఉంటాం, నన్ను అతను గుర్తిస్తాడు, నేను అతన్ని గుర్తిస్తూ ఉంటాను అనే ఐడియా ఫాస్ఫరస్. అంటే రెండు కూడా రో 3లోనే ఉంటాయి, కానీ నాట్రమ్ ఫస్ట్ కాలంలో ఉంటుంది. అందుకని నాట్రమ్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫాస్ఫరస్ రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ వెళ్ళేసరికి ఉంటుంది. ఫాస్ఫరస్ ఎంతసేపు వాడు ఎందుకంత సోషల్గా ఉంటాడు, ఎందుకంత కమ్యూనికేటివ్గా ఉంటాడు? ఎందుకంటే వాడు బయట వాడి తాలూకు ప్రేమను వెతుక్కుంటాడు. వాడు వీడిని రికగ్నైజ్ చేస్తూ ఉంటాడు, వీడు వాడిని మ్యూచువల్ గా ఉంటుంది. అసలు నేట్రంలో మ్యూచువల్ ఐడియా, నువ్వు చచ్చిపో నాకు అనవసరం, నన్ను ప్రేమించి చచ్చిపో ఉంటుంది. అది నేట్రం. నేట్రంలో నీకు ఆ మ్యూచువల్ ఐడియాయే రాదు అసలు. మనలాగే వాడు అది ఇంకే ఇంకే హెల్తే కదా అది. మనలాగే పాపం వాడికి ఫీలింగ్స్ ఉంటాయి, మనము వాడిని ప్రేమించాలని నేట్రము ఉమెన్కి గుర్తురాదు, అలాగే మ్యాన్కి గుర్తురాదు. వాడి మ్యాన్ అయితే ఎంతసేపు వాడిని అవతల వాడు ప్రేమించాలని అనుకుంటాడు, కానీ అసలు నేట్రమూర్లో ఆ టేకింగే తప్ప గివింగ్ అన్న ఐడియా ఉండదు అసలు. బట్ చేయలేడు, మీరు చూడండి కావాలంటే. అందుకనే నాట్రమ్ పెర్సన్స్తో కనుక మనకి స్పౌజెస్గా కానీ లేకపోతే ఆ రిలేషన్షిప్స్లో ఎంటర్ అయ్యామంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మీ ఫుల్ ప్లెడ్జ్డ్ పొటెన్షియల్ ఇచ్చినా వాళ్ళని మీరు తృప్తిపరచలేరు. అదే మీరు పైకి వెళ్ళండి, ఆర్జెంటము, పెలాడియము ఆరంలోకి వెళ్తుంటే, ఆరంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ముఖ్యంగా ప్లాటినా ఆరంలో అసలు వాడి టేకింగ్ అన్న కాన్సెప్టే ఉండదు. వాడు ఎంతసేపు గివింగే.
ఓకే అండి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనకు తగ్గ టైం వచ్చింది ఇవాళ. అంటే క్యాలీఫాస్ మనం మొదలు పెడితే మళ్ళీ అదొక 40 నిమిషాలు పడుతుంది. మధ్యలో బ్రేక్ ఎందుకని ఆగిపోయాను. ఏం సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. మీరు అప్రోచ్ చేసే విధానము, ఎక్స్ప్లెయిన్ చేసే విధానము చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ సార్. రత్నకుమార్ సార్, గుంటూరు నుంచి. ఆహా, నమస్తే. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.